పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణ కేంద్రంలో సిఐటి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నుండి అమరవీరుల స్తూపం వరకు మహిళలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ కల్పించడం ఉండగా మహిళా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నారంటూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ పలు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ అయితే కొనసాగించారు. ఈ సందర్భంగా సిఐటియు మహిళా నాయకురాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా మానుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేశారు. అంతేకాకుండా చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి. అంతేకాకుండా రాజ్యాంగబద్ధంగా మహిళలకు రావాల్సిన అన్నీ కూడా వెంటనే చెల్లించాలి. ఆ విధంగా అన్ని రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా తమ యొక్క పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అలాగే బీఆర్ఎస్ కార్మిక నేత ఆధ్వర్యంలో ఒకరోజు టోకన్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులంతా కూడా ప్లాంట్ ప్రధాన గేటు ముందట నిల్చొని పలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్మిక నేత కౌశికర్తో పాటుగా పలు కార్మిక నేతలంతా కూడా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సిఏలో బ్రిటిష్ పాలన నడుస్తుందంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. పనికి తగ్గ వేతనాలు కాకుండా తక్కువ జీతాలు ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారంటూ కూడా వారు ఆరోపించారు. అంతేకాకుండా పని స్థలాల వద్ద కూడా మోటార్ సైకిల్ ద్విచక్ర వాహనాలను అనుమతించకపోవడం దారుణం అంటూ కూడా వారు ఆరోపించారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పెండింగ్ సమస్యలు పరిష్కరించి పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. అంతేకాకుండా సంస్థ 2 సంవత్సరాల నుండి కూడా గడిస్తున్నటువంటి లాభాల నుండి కూడా లాభాల వాటా కూడా కార్మికులకు చెల్లించాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామంటూ కూడా ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ నేరుగా రోగుల వద్దకు వెళ్ళి రోగులకు అందుతున్నటువంటి సేవలను వారి నుండి అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు, రికార్డు మెయింటెనెన్స్తో పాటుగా మందుల కొరత ఉన్నాయా అంటూ కూడా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా రోగులు ఇచ్చినటువంటి పలు ఫిర్యాదుల మేరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి పలు ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా పెద్దపల్లి ప్రధాన ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నదని తెలిపిన నేపథ్యంలో వెంటనే దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినటువంటి కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేయడంతో స్థానికులతో పాటు కూడా రోగులంతా కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పగటిపూట ఇళ్లలో దొంగతనం చేస్తున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠానైతే పెద్దపల్లి పోలీసులు పట్టుకోవడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం చిన్నరాత్పల్లి గ్రామంలో పట్టపగలు ఒక ఇంట్లో జరిగినటువంటి చోరీ కేసులో పురోగతి సాధించినటువంటి పోలీసులు ఈరోజు నిందితుని అరెస్టును చూపించారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో నిందితుని అరెస్టును చూపించారు. అయితే నిందితుని వద్ద నుండి 15 తులాల బంగారం 25,000 నగదుతో పాటు 2 ద్విచక్ర వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పగటిపూట ఎవరు ఇళ్లలో లేని సమయంలో ఈ యొక్క అంతర్రాష్ట్ర ముఠా అంతా కూడా దొంగతనాలు పాల్పడుతుందంటూ కూడా వారు వివరించారు. ప్రజలంతా కూడా తగు జాగ్రత్త పడుతూ ఉండాలంటూ కూడా వారు సూచించారు. ఈ యొక్క అంతర్రాష్ట్ర ముఠాను అయితే పూర్తి స్థాయిలో కూడా ఛేదించడం జరిగింది అంటూ కూడా పోలీసులు అయితే వివరించడం జరిగింది.